దశాబ్దాల పాటు కరువుతో కొట్టుమిట్టాడిన రాయలసీమ జిల్లాలు జల కల సంతరించుకున్నాయి. హంద్రీనివా కాలువ నుంచి నీటిని తరలించాలన్న సర్కార్ సంకల్పం రాయలసీమలో సరికొత్త సాగు చరిత్రకు జీవం పోసింది. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఈ ప్రాజెక్టును సాకారం చేసిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని సీమ రైతులు అంటున్నారు. రాయలసీమ జిల్లాలో కరువును పారదోలేందుకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 40 టీఎంసీల నీటిని తరలించాలనే లక్ష్యంతో రూపుదిద్దుకున్నదే ఈ హంద్రీనివా ప్రాజెక్ట్. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల పరిధిలోని 6.02 లక్షల ఎకరాలకు సాగునీరుతో పాటు 23 లక్షల కుటుంబాలకు మంచినీటిని అందించాలని సంకల్పించారు. కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలంలోని మల్యాల గ్రామం వద్ద హంద్రీనివా ప్రధాన కాలువ ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి చిత్తూరు సమీపంలోని నీవా నది వరకు 544 కిలోమీటర్ల పొడవున కాలువలు తవ్వుకుంటూ వస్తున్నారు. 2 దశల్లో చేపట్టిన ఈ ప్రాజెక్టు మార్గంలో మొత్తం 8 జలాశయాలు నిర్మించారు. ఈ జలాశయాల సామర్థ్యం 9.5 టీఎంసీలు. కదిరి నియోజకవర్గం పరిధిలోని బొంతలపల్లి వద్ద ఈ ప్రాజెక్టు పంప్ హౌస్ ద్వారా నీటిని పంప్ చేసి చిత్తూరు జిల్లా పీటీఎం మండలానికి నీటిని తీసుకువచ్చారు. కరువు జిల్లాలో అనంతపురం జిల్లా తర్వాత రాళ్లు రప్పలు నీటి జాడపడని చిత్తూరు జిల్లా పడమటి మండలాలు కృష్ణా జలాల రాకతో సరికొత్తగా జలకళ సంతరించుకున్నాయి. పంప్ హౌస్ నుంచి నీటిని తరలించడంతో కాలువల్లో నీటిని చూసి జనం పండుగ చేసుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి హంద్రీనివా ప్రాజెక్టు యొక్క అనంతపురం జిల్లా బొంతలపల్లి నుంచి కరువు సీమగా ఉన్నటువంటి చిత్తూరు జిల్లా పశ్చిమ మండలాల్లో యొక్క పంప్ హౌస్ ద్వారా నీరందిస్తూ ఈ ప్రాంతాన్ని అంతా కూడా సస్యశ్యామలం చేస్తోంది. ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా బొంతలపల్లి వద్ద ఉన్నటువంటి పంప్ హౌస్ వద్ద ఉన్నాం. ఈ యొక్క కృష్ణా జలాలు 400 కిలోమీటర్ల దూరం శ్రీశైలం నుంచి కృష్ణానది జలాలను వాగులు వంకలు దాటుకుంటూ ఈ యొక్క ప్రాంతానికి రావడం జరిగింది. సుమారు 4 దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు విషయంలో నిర్లక్ష్యం చూపిస్తున్నటువంటి గత పాలకులు నిర్లక్ష్య వైఖరిగా నిలువెత్తు సాక్ష్యంగా ఈ యొక్క ప్రాజెక్టు చూస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కారు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి సీఎం సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాకు హంద్రీనివా జలాలు తీసుకురావాలన్నటువంటి బృహత్ సంకల్పానికి తెరలేపారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రత్యేకించి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి బొంతలపల్లి ప్రాజెక్టు ద్వారా ఇక్కడి వరకు బొంతలపల్లి యొక్క అనంతపురం జిల్లా బొంతలపల్లి వద్ద పంప్ హౌస్ నుంచి చిత్తూరు జిల్లా పశ్చిమ మండలాల్లో ఒకటిగా ఉన్నటువంటి పీటీఎం మండలానికి నీరందించారు. ఎన్నో ఏళ్లుగా ఈ యొక్క కరువుతో అల్లాడుతూ పశ్చిమ మండలాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతన్నల గుండెల్లో ఆ సరికొత్త ఆశలు చిగురించేలా ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవను రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చూస్తూ ఉంటే మీకు ఏమనిపిస్తోంది? ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఇటువంటి నీరు తెస్తాడా తేడా అనేంత దీంట్లో చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పనులు చేసినారు. ఈ జిల్లాకు కరువు అనేది తొలగిపోయేట్లా చేసి చాలా మంచి పని చేసిన చంద్రబాబు నాయుడు ఆ కాలానికి అప్పుడైతే ఆకాశగంగా బహిరథుడు తెస్తే ఈ కాలాన్ని చంద్రబాబు నాయుడు గారు తెచ్చినారంటే చాలా హ్యాపీగా ఉన్నాం మేము రైతులు. మాకేదో ఇంకా కొంచెం చెరువుల్లో పెట్టిపోతే చాలా సంతోషంగా కుటుంబాలే మేము బాగుపడతాము. మొదటిగా అనంతపురం జిల్లా జీడిపల్లి ప్రాజెక్టు నుంచి మారాల జలాశయానికి నీటిని తరలిస్తారు. అక్కడి నుంచి కేవీపల్లి మండలంలోని అడవిపల్లి రిజర్వాయర్కు వచ్చే ప్రధాన కాలువ పుట్టపర్తి వద్ద 2గా చీలుతుంది. ఒకటి కడప జిల్లా గాలివీడు రాయచోటి మీదుగా చిత్తూరు జిల్లాకు వెళుతుండగా మరొకటి కదిరి సమీపంలోని చెర్లోపల్లి జలాశయం నుంచి బొంతలపల్లి మీదుగా పీటీఎం మండలంలోకి ప్రవేశిస్తుంది. ప్రస్తుతం కనిపిస్తున్న ఈ కాలువనే పుంగనూరు బ్రాంచ్ కెనాల్ గా పిలుస్తారు. తంబళ్లపల్లి, మదనపల్లి, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలను కలుపుతూ ఈ కెనాల్ ద్వారా జిల్లాను సస్యశ్యామలం చేసేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. చిత్తూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు హంద్రీనివా కాలువ జలాలు ఏదైతే యొక్క బొంతలవారిపల్లి అనంతపురం జిల్లా బొంతలవారిపల్లి పంప్ హౌస్ నుంచి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పీటీఎం తంబలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పంప్ హౌస్ వద్దకు చేరుకుంటున్నాయి. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఏదైతే బొంతలవారిపల్లి నుంచి అక్కడ పంప్ హౌస్ వద్ద నుంచి వచ్చినటువంటి నీరు కాలువల ద్వారా ప్రస్తుతం
ఇక్కడ ఉన్నటువంటి తంబలపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి పీటీఎం పంప్ హౌస్ చేరుకుంటున్నాయి. ఇక్కడి నుంచి చిత్తూరు జిల్లాలోని ఈ యొక్క మదనపల్లి, పుంగనూరు, కుప్పం, పలంనేరు ఈ యొక్క నియోజకవర్గాలకు నీరు చేరుకోబోతోంది. ప్రస్తుతం ఈ యొక్క నీటిని చూసేందుకు కాలువల వద్దకు రైతులంతా కూడా వచ్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శతాబ్దాల తరబడి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా కరువు కొరలో చిక్కుకుంది. ఈ హంద్రినీవా ప్రాజెక్టు 4 దశాబ్దాలుగా పెండింగ్లోనే ఉంది. ఇప్పటికూ సాకారం కావడం పట్ల ఈ ప్రాంత రైతులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఎదిగినటువంటి ఈ జిల్లా తన సొంత జిల్లాకు ఈ పశ్చిమ మండలాల్లో సస్యశ్యామలం చేసేందుకు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ ప్రాంతం అంతా కూడా రైతులు హర్షిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి రైతులు కొంతమంది ఈ ప్రాంతంలో వచ్చినటువంటి జలాలను చూసి తన్మయం చెందుతున్నారు, పులకించిపోతున్నారు. కరువు సీమగా ఉన్నటువంటి పశ్చిమ మండలాల్లో ఈ యొక్క జలాలు రావడాన్ని, కృష్ణా జలాలను చూస్తూ మీరు ఎలా అనిపిస్తోంది, ఎలాంటి స్వాగతం పలుకుతున్నారు? ఒకరికి ఒక నమ్మకం అనేది, అంటే మా ఏరియాకి కూడా కాలువలు వచ్చినాయి కాబట్టి, ఈ తంబాలపల్లికి ఈరోజు నీళ్ళు వచ్చినాయి కాబట్టి మాకు కూడా వస్తాయని చెప్పి చాలా ఆనందంగా ఉన్నాము. ఈ ప్రాంత ప్రజలు ఫస్ట్ పుణ్యం చేసుకున్నారు. ఈ కరువు కాలంలో బోర్లు లేక, బోర్లు అన్నీ ఎండిపోయి చెరువుల్లో నీళ్లు లేక కష్టకాలంలో నీళ్ళు వచ్చినాయంటే నిజంగా ఈ ప్రాంత ప్రజలు పుణ్యం చేసుకున్నారు. హంద్రినీవా కాలువలో జలసిరులతో కృష్ణమ్మకు ప్రజలు పూజలు చేస్తున్నారు. పీటీఎం మండలంలో పంప్ హౌస్ దగ్గరకు చేరుతున్న నీటిని చూసి తన్మయం చెందుతున్నారు. తాము బ్రతికుండగా నీటిని చూసే అదృష్టం లేదనుకున్నామని, కరువుతో అల్లాడుతున్న సీమకు హంద్రినీవా ద్వారా నీటిని మళ్లించి సాగునీరు అందించిన సొంత జిల్లా రుణాన్ని సీఎం తీర్చుకున్నారని స్థానికులు అంటున్నారు. ప్రస్తుతం మనం హంద్రినీవా కాలువకు సంబంధించి చిత్తూరు జిల్లాలో మొట్టమొదటిసారిగా ఉన్నటువంటి యొక్క పీటీఎం మండలంలో ఉన్నటువంటి పంపు హౌస్ వద్ద ఉన్నాం. ప్రస్తుతం ప్రజలంతా కూడా ఈ పంపు హౌస్ వద్ద కృష్ణా జలాలను వద్ద పూజలు చేస్తూ తమ కళల సాకారం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తూనే జలహారతి ఇస్తూ ఉన్నారు. కృష్ణా జలాలను చిత్తూరు జిల్లాలో పాలించినటువంటి ఘనత దక్కించుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరాధ్య దైవంగా భావిస్తూ ఈ ప్రాంత ప్రజలంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఈ యొక్క కృష్ణా జలాలను ఏదైతే హంద్రినీవా కాలువల ద్వారా ఈ యొక్క రాయలసీమ 4 జిల్లాల్లో దశాబ్దాల తరబడి 4 దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఈ ప్రాజెక్టును సాకారం చేసినటువంటి సందర్భంగా వీరంతా చిత్తూరు జిల్లాలో ఈ యొక్క జలాలు రావడం పట్ల జిల్లా వాసులంతా కూడా జలాలకు స్వాగతం పలుకుతున్నారు. జలహారతి అందిస్తూ తమ యొక్క కళలు సాకారం చేసినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. నేను రాయలసీమలో నా ఫ్యామిలీతో 10 సంవత్సరాలు ఉన్నాను సార్. రాయలసీమ వాసులకు నీరు ఎంత అవసరమో నేను ప్రత్యక్షంగా అనుభవించిన వ్యక్తిని. అటువంటిది ఇవాళ కృష్ణా నీళ్లు శ్రీశైలం నుంచి దాదాపు ఒక 50-60 లిఫ్ట్లు పెట్టుకొని కొండలు కోనలు దాటుకుంటూ చిత్తూరు నగరంలో ప్రవేశించిన శుభ సందర్భాన్ని నేను కూడా ప్రత్యక్షంగా చూడాలని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ప్రజల్లో ఆనందం చూస్తే మా సోదరులు ఇక నుంచి కష్టాలు తీరతాయని ఆశాభావంతో ఉన్నాను. ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా తెలంగాణలో నాకు కొంతమంది మిత్రులు ఉన్నారండి. వాళ్ళు మరి మాకు హైదరాబాద్ వచ్చింది కదా, మీకు ఎట్లా అంటే, మీకు హైదరాబాద్ ఉంటే మాకు చంద్రబాబు నాయుడు ఉండాలని నేను సగర్వంగా చెప్పుకున్నాను. ఆ రోజు విజన్ ఉండ లీడర్ అనేవాడు అధికారంలో ఉంటే ప్రజలకు వచ్చే లాభం ఏంటి అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం ఇది. ఈ నెల 29 నాటికి మదనపల్లికి కృష్ణా జలాలు చేరుకోనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సమయంలో మదనపల్లికి రానున్న సీఎం చంద్రబాబుకు భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. మరోవైపు వచ్చే నెల 2వ వారం నాటికి కుప్పం వరకు తీసుకువెళ్లేందుకు సీఎం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం తంబళ్లపల్లి మండలంలో రైతులు మాత్రం మొదటిగా తమ గ్రామాల్లో ఉన్న చెరువులు, కుంటలు నింపాలని కోరుతున్నారు. మేము కూడా మా బిడ్డలు మేము చూడలేమనుకునే సమయంలో ఈ నీళ్లు వచ్చినాయి. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ నీళ్లు వచ్చిన దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు నీళ్లు వచ్చిన దానికి బాగా సంతోషం ఉంది. మాకు చంద్రబాబు నాయుడు చేత హెల్ప్ చేసినాడు. మాకు నీళ్ళు వచ్చేందుకు బాగా సంతోషంగా ఉండదు. పంటలు గింటలు తీసుకొని మా అయాంలో చూడకుండా ఉంటాము. అది నీళ్లు వచ్చినాయి, మాకు చాలా సంతోషంగా ఉంది. మొత్తంగా ప్రభుత్వ సంకల్పం నెరవేరింది. ముఖ్యమంత్రి భగీరథ ప్రయత్నం ఫలించడం, చిత్తూరు జిల్లాలో కృష్ణమ్మ జలాల సందడితో ఇక్కడి వారి ఆనందానికి అవధుల్లేవు.